నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన బండి సంజయ్ రేవంత్ కేసీఆర్ కుమ్మక్కు కాకుంటే సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ కేసీఆర్ బంధాలు అనుబంధాలు మరిచి ట్యాపింగ్ చేయించారని సంజయ్ ఆరోపణ వ్యాపారుల్ని బెదిరించి కోట్లు కొల్లగొట్టారని ఆక్షేపణ బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో తీవ్రమైన మాటల యుద్ధం బీజేపీ అడ్డుకుంటోందన్న కాంగ్రెస్ బుకాయింపులెందుకని బీఆర్ఎస్ ప్రశ్న టీడీపీ నేతను బెదిరించిన కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డిలకు నోటీసులు హైదరాబాద్లో అందజేసిన పులివెందుల పోలీసులు వివేక హత్య కేసు నిందితులు యథేచ్ఛగా తిరగడంపై సునీత ఆవేదన సీబీఐ దర్యాప్తు అసంపూర్తిగా ఉందని సుప్రీంలో పిటిషన్ వేసినట్టు వెల్లడి ఓట్ల చోరీపై డిక్లరేషన్ ఇవ్వాలని రాహుల్కు ఈసీ సూచన 3 రాష్ట్రాల్లో వెబ్సైట్ల మూసివేతపై ఎలక్షన్ కమిషన్కు కాంగ్రెస్ నేత ప్రశ్న ట్రంప్ టారిఫ్ల వేళ పుతిన్తో మాట్లాడిన ప్రధాని మోదీ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయం భారత్పై మరోసారి తెంపరితనం ప్రదర్శించిన ట్రంప్ సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు వాణిజ్య చర్చలు ఉండవని వెల్లడి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు కేసీఆర్ హయాంలో రాజకీయ నేతలు వ్యాపారులు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న ఆయన కనీస నైతిక విలువలు కూడా పాటించకుండా కుటుంబ సభ్యులపైన నిఘా పెట్టారని మండిపడ్డారు వ్యాపారుల్ని బెదిరించి 100 కోట్లు కొల్లగొట్టారన్న ఆయన ఈ వ్యవహారంతో కేసీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారని ఆరోపించారు కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చేందుకు కాంగ్రెస్ నాయకత్వానికి ముడుపులు చెల్లిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు అందుకే ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారని విమర్శించారు తెలంగాణలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ సిట్ అధికారుల ఎదుట హాజరై తన వద్ద ఉన్న వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన మావోయిస్టుల జాబితాలో తనతో పాటు రేవంత్ రెడ్డి హరీష్ రావు పేర్లు పెట్టి ఫోన్లు ట్యాప్ చేయించారని తెలిపారు రాజకీయ నాయకులు లాయర్లు వ్యాపారులు సినీ నటులు సహా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని మండిపడ్డారు మావోయిస్టుల కోసం ఏర్పాటేసినటువంటి ఎస్ఐబిని ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు కేసీఆర్ కొడుకు వాళ్ళ సొంత లావాదేవీల కోసము సొంత అవసరాల కోసము దాన్ని ఒక అడ్డగా మార్చింది ఎస్ఐబిని మావోయిస్టులకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేయాలి ఆ లిస్టులో మా పేర్లు పెట్టారు నాదే కాదు అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు ఉంది అలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు పేరు కూడా ఉంది అలా సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేశారు కేసీఆర్ అల్లుడు కూడా చేశారు వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి బీఆర్ఎస్ పార్టీలో మంత్రులు అయినాయి ఎమ్మెల్యేలు కూడా అయినాయి అసలు హరీష్ రావు గారు ఒక సంవత్సరం ఫోన్ వాళ్ళే ఇప్పుడు చెప్తున్నారు సంవత్సరం ఫోన్ వాళ్ళే భయానికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును విచారిస్తున్న జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేశారు ఎస్ఐబీ మాజీ అధికారులు ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు బాగోతాన్ని సిట్ అధికారులు చెబుతుంటే తనకే సిగ్గనిపించిందన్న బండి సంజయ్ కేటీఆర్ వ్యాపారుల్ని బెదిరించి 100 కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు చాలా మంది వ్యాపారస్తుల ఫోన్ కూడా ట్యాప్ చేసిన వీళ్ళు వాళ్ళ బిజినెస్ సంబంధించి అన్ని రహస్యాలు తెలుసుకొని కేసీఆర్ కొడుకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి 1000 కోట్ల రూపాయలు దొబ్బిపోయారంటే గిదే ఫోన్ ట్యాప్ ఇదేవారని కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఖమ్మం ఎంపీ అభ్యర్థి 7 కోట్ల రూపాయలు పట్టుకున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏమైనా పైసలు ఇట్లా చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర 100 కోట్ల రూపాయలు వల్ల మీరు సీజ్ చేసి పట్టుకున్నారు ఏమైనా పైసలని అంటే కేసీఆర్ గారు కేసీఆర్ కొడుకు దగ్గరకు పోయినాయి ఎవరు ఇచ్చేసుకోబోయి ఇదే ప్రభాకర్ రావు రాధాకిషన్ రావు పైసలు ఇచ్చారు దీని మీద రేవంత్ రెడ్డి గారి సర్కారు చర్యలు తీసుకునే అవకాశం ఉందా మరి ఈడీకి లేఖ రాస్తలేరు ఈడీకి లెటర్ రాస్తే ఇవన్నీ దీని విచారణ జరుపుతారు కదా 1000 కోట్ల రూపాయలు వల్ల చేతులు మారినాయి కదా అక్రమంగా విస్తృత స్థాయిలో జరిగిన ఫోన్ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ ఏమీ చేయలేదన్న బండి సంజయ్ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు సంవత్సరం దాటింది కేసీఆర్ గారిని కేసీఆర్ కుటుంబం మీద చర్యలు తీసుకుని అరెస్ట్ చేశారు ఎవరన్నా ఎందుకంటే ఇద్దరు ఒకటే
ముఖ్యమంత్రి గారు ఫోన్ ట్యాప్ చేశారు కదా, ముఖ్యమంత్రి గారిని పిలిచి విచారణ చేసే దమ్ము వీళ్ళకుందా, అధికారం వీళ్ళకుందా? సాక్షాత్తు జడ్జిల ఫోన్ ట్యాప్ చేశారు కదా, జడ్జిలను పిలిచి విచారణ చేసే అధికారం వీళ్ళకుందా? అందుకే సిబిఐకి ఇవ్వాలని మేము అంటున్నాం. మీరు సిబిఐకి ఇవ్వకుంటే ఇదంతా తూతు మంత్రము, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య అండర్స్టాండింగ్. కేంద్రానికి ఇలా సిబిఐకి విచారణ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తే కేసీఆర్ కుటుంబం యొక్క బండారం బయటపడుతుంది, అప్పుడు చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి మేమంటుంటే, చర్యలే తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ అంటుంటే తెలంగాణ సమాజం ఆలోచించాల్సిందని కోరుతాం. కేసీఆర్ తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి వందల కోట్ల ముడుపులు ఇస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఒక్కొక్క స్కామ్ కు అక్కడ రేటు కుదురుతుంది. ఢిల్లీలో ఫస్ట్ ఫామ్ హౌస్ కేసు ఇన్ని కోట్లు తీసుకుపోయి ఢిల్లీ మూటల పెడుతున్నారు. ఓ ట్రాఫిక్ కేసు, కాళేశ్వరం కేసు, డ్రగ్స్ కేసు మూటల పెడుతున్నారు. ఇలా విచారణ చేస్తా అని చెప్పి వీరంటున్నారు, కమిషన్లు వేస్తున్నారు. ఈ విచారణ పూర్తి కాకముందే కేసీఆర్ సార్ ఎవరు గెలవాలి, ఎక్కడ గెలవాలో కలుస్తున్నాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకులను వందల కోట్ల రూపాయలు మూటలు పెడుతున్నారు. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా ఏటీఎం గా మారిందో, ఈ కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి ఇలా కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీ నాయకత్వానికి ఒక ఏటీఎం లెక్క మారింది. ఇంత జరుగుతుంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసి దమ్ములేదు. లాస్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? క్లీన్ చీట్ ఇచ్చేసి ఇవాళ మేము కేసీఆర్ ఏం చేయం, అరెస్ట్ చేయని చెప్పడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు చెప్తే పోలీసులు చెప్పి కోర్టు చెప్పాలి. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తమపై చేసిన ఆరోపణల్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరూపించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ చేశారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ఎక్స్లో మండిపడ్డ కేటీఆర్ 48 గంటల్లో బండి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే కోర్టుకు లాగుతారని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సంజయ్ ఇంటెలిజెన్స్ విభాగం ఎలా పనిచేస్తుందో కూడా అర్థం చేసుకోలేదని కేటీఆర్ ఆరోపించారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, చౌకబారు ఆరోపణలతో మరింత దిగజారని కేటీఆర్ మండిపడ్డారు. పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారని నమోదైన కేసులో పులివెందుల పోలీసులు వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితులైన ఇద్దరు కండిషన్ బెయిల్పై హైదరాబాద్లో ఉండగా పులివెందుల పోలీసులు అక్కడికి వెళ్లి 41A నోటీసులు ఇచ్చారు. ఆ వెంటనే వారి వివరణ కూడా తీసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల వేళ వైసీపీ నుంచి విశ్వనాథ్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ సందర్భంలోనే భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి తనను బెదిరించినట్టు పూర్తి ఆధారాలతో విశ్వనాథ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి 41A నోటీసు ఇచ్చారు. మరో ఇద్దరు రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డిలకు త్వరలోనే నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. వివేక హత్య కేసులో నిందితులంతా యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వాయిదాలకు నిందితులతో పాటు తాను కోర్టుకు హాజరవుతున్నారన్న ఆమె శిక్ష నిందితులకా తనకా అనేది అర్థం కావడం లేదన్నారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి జయంతి వేళ పులివెందులో ఆయన ఘాటు వద్ద సునీత దంపతులు నివాళులర్పించారు. ఇంకా ఎన్నేళ్లు న్యాయ పోరాటం చేయాలో అర్థం కావడం లేదన్న ఆమె ఎప్పటికైనా న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపిందన్న సునీత, కానీ అసంపూర్తిగా ఉందంటూ పిటిషన్ వేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీరుపై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు అవినాష్ అంటే ఆ వీధిలో తిరుగుతున్న చిన్న పిల్లోడు, మేమందరం కలిసి ఆడుకుంటుంటే అవినాష్ పిల్లోనిలాగానే చూస్తుంటాం. అటువంటి మనిషి ఇట్లా మారుతాడు అన్న తలంపు ఎక్కడే కానీ రాలేదు. లాస్ట్ 3-4 రోజులుగా జరిగే సంఘటనలు చూస్తుంటే డిఎస్పీతో అంటున్నాడు, మీరు ఫేవరెటిజం చూపిస్తున్నారు అని, అంటే పక్షపాతం చూపిస్తున్నారు అని. నిన్న అంటున్నారు టీడీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు అని. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి బాడీ పడుంది, అంతా రక్తం పడుంది, అక్కడ క్లీనప్ చేపిస్తున్నారు. పోలీసులు కూడా అదే రూమ్లో ఉన్నారు. మరి పోలీసులను బెదిరించి చేశారా ఆ పని? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి వచ్చాక అనుమానితుల్ని రిలీజ్ చేసేశారు. తర్వాత చూస్తే సెప్టెంబర్లో అనుమానం అవినాష్, భాస్కర్ రెడ్డి, శివశంకర్ మీదకి వెళ్తుంది. ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్లని పని చేయకుండా చేశారు, వాళ్ళని పంపించేశారు. స్టేట్ డిస్ట్రిక్ట్ నుంచి కొత్త టీంని తెచ్చుకున్నారు. మరి ఆ టైంలో తొత్తులుగా పనిచేసి చేయలేదు అని చెప్పి మార్చారా? తొత్తులుగా పనిచేసే వాళ్ళని తెచ్చుకున్నారా? ఏంటిది? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై భారీగా సుంకాలు మోపిన వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. తాజా పరిణామాలపై ఇరువురు నాయకులు చర్చించారు. ఉక్రెయిన్తో యుద్ధంపై తాజా పరిణామాల్ని పుతిన్ వివరించగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. భారత్ శాంతి వైపు ఉందన్న వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ జరిగిందని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై సమీక్ష జరిపామని తెలిపారు. ఈ ఏడాది చివరిలో పుతిన్కు ఆతిథ్యం ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ప్రధాని మోదీకి చైనా ఆహ్వానం పంపింది.
ఇది ఐక్యత, స్నేహం, ఫలవంతమైన ఫలితాల సమావేశం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 20కి పైగా దేశాధినేతలు, SCOలోని అన్ని సభ్య దేశాలు, 10 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు తియాన్జిన్లో ఈ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఆగస్టు 29న మోదీ జపాన్ పర్యటనకు బయలుదేరే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. జపాన్ పర్యటన తర్వాత ఆయన SCO శిఖరాగ్ర సమావేశం కోసం తియాన్జిన్ వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాయి. SCO సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటే గల్వాన్ ఘటన తర్వాత తొలిసారి ఆ దేశంలో పర్యటించినట్లవుతుందని తెలిపాయి. భారత్పై విధించిన సుంకాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని తేల్చి చెప్పారు. అమెరికాతో ఏర్పడిన వాణిజ్య ఉద్రిక్తతల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తుండగా సుంకాల వివాదం పరిష్కారమయ్యే వరకు చర్చలు ఉండవని ట్రంప్ తన టెంపరితనాన్ని ప్రదర్శించారు. To follow up on the India tariffs, do you expect increased trade negotiations, since you've announced the 50% tariff? No, not until we get it resolved. భారత్ నుంచి దిగుమతులపై ట్రంప్ విధించిన సుంకాల ప్రభావం మొదలైంది. అమెరికాకు చెందిన ప్రధాన రీటైలింగ్ సంస్థలు తమ ఆర్డర్లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. ట్రంప్ విధించిన 25% సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు విధించిన మరో 25% పెనాల్టీ ఈ నెల 27 నుంచి అమల్లోకి రానుంది. దిగుమతులపై సుంకాలు పెరిగినందున వాల్మార్ట్, అమెజాన్, టార్గెట్, గ్యాప్ తదితర సంస్థలు భారత్ నుంచి కొనుగోలు ఆర్డర్లు ఆపేసినట్లు తెలిసింది. తదుపరి నోటీసులు ఇచ్చే వరకు దుస్తులు, వస్త్రాల షిప్పింగ్ ఆపాలని భారత ఎగుమతిదారులకు ఆయా సంస్థల నుంచి లేఖలు, ఈమెయిల్స్ అందినట్లు తెలుస్తోంది. సుంకాలతో పడే అదనపు భారాన్ని పంచుకునేందుకు సిద్ధంగా లేని కొనుగోలుదారులు ఆ మొత్తం ఎగుమతిదారులే భరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ట్రంప్ విధించిన సుంకాల కారణంగా అమెరికాలో భారత వస్తువుల ధరలు 30 నుంచి 35% వరకు పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి 40 నుంచి 50% నుంచి ఆర్డర్లు తగ్గడం సహా $4 నుంచి $5 బిలియన్ వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతయ్యే దుస్తులు, వస్త్రాల్లో అమెరికా వాటా 28%గా ఉంది. అమెరికాతో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన చర్చల్ని భారత్ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు నిజం కాదని రక్షణ శాఖ పేర్కొంది. విధి విధానాల ప్రకారమే భారత్ ముందుకు సాగుతోందని స్పష్టం చేసింది. ఈ అంశంపై తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని సూచించింది. అమెరికా నుంచి ఆయుధాలు, యుద్ధ విమానాల్ని కొనుగోలు చేయాలనే ప్రణాళికల్ని భారత్ నిలిపివేసిందంటూ గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది. రక్షణ శాఖకు చెందిన 3 అధికారులు ఈ విషయం చెప్పినట్లు పేర్కొంది. ఆయుధాల కొనుగోళ్ల కోసం మరికొన్ని రోజుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అమెరికా పంపాలని కేంద్రం భావించినప్పటికీ ఆ పర్యటన రద్దు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని రక్షణ శాఖ స్పష్టం చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించకుండా బీజేపీ అడ్డుపడుతోందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించడం లేదన్న ఆయన బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారులతో కలిసి ఇళ్ల లోపలకు వెళ్లి వసతుల్ని పరిశీలించారు. లబ్ధిదారుల్ని పారదర్శకంగా ఎంపిక చేశామన్న మంత్రి ఏ పార్టీ కార్యకర్తని కూడా చూడలేదని తెలిపారు. గత ప్రభుత్వం 2 పడక గదుల ఇళ్లను పార్టీ కార్యకర్తలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. మొదటి విడతలో 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్న మంత్రి గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఎవ్వరికీ రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రేషన్ కార్డులో భార్య, పిల్లల పేర్లు చేర్చే అవకాశం కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆనాటి ప్రభుత్వం చేసిన అనేక అవకతవకలు, వారి స్వార్థం కోసం పేదోడికి ఇల్లు ఇస్తే మాకేమి కమిషన్లు వస్తాయని కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టారు. ఆ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా కూలిపోయిందో మీరు చూశారు. మొన్న 31వ తారీఖు నాడు ఆ కాళేశ్వరంకి సంబంధించిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ చూశారు. ఆ రిపోర్ట్ చూసిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనాటి ప్రభుత్వాల్ని అసహించుకున్నా ఇంకా నిస్సిగ్గుగా దబాయిస్తూ దోచుకున్నది దాచుకొని దాన్ని తిరిగి ఈనాడు అధికారంలో ఉన్న పార్టీకి తిరిగి దాడి చేయాలని వారి ప్రయత్నం మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపుతారా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదెప్పుడు, బీసీ డిక్లరేషన్ అమలయ్యేదెప్పుడని ప్రశ్నించారు. బీసీల విషయంలో రేవంత్ రెడ్డి తంతు తేలిపోయిందని చెప్పారు. 42% రిజర్వేషన్లు అని బుకాయించారని, కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కేంద్ర నాయకులతో హామీ ఇప్పించారని మండిపడ్డారు. ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం బీసీ బిల్లు, ఆర్డినెన్సు అని చివరగా బీసీల్ని నమ్మించడానికి ఢిల్లీలో ధర్నా చేసి డ్రామాలాడారని ఆక్షేపించారు.
తీరా బీసీ రిజర్వేషన్ల అమలు కేంద్రం ప్రధానిపై తోసి కాడి ఎత్తేశారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. అన్ని వాస్తవాలు బయటపడేసరికి బీఆర్ఎస్ ధర్నాకు రాలేదంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీసీలకు చేస్తున్న మోసాన్ని గ్రహించి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజల్ని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ డిక్షనరీలో విజయాలు అంటే అబద్దాలు, ఉత్సవాలు అంటే అర్ధసత్యాలు, డిక్లరేషన్లు అంటే మోసమని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండానే సంబరాలు చేసుకోవటం రాహుల్ గాంధీకి సిగ్గుచేటని ఎక్స్లో పేర్కొన్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ అవసరమైతే మిగతా హామీలు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. కాంట్రాక్టులో 42% బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వటం లేదన్నారు. 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినా బీసీలకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. మరోవైపు కేవలం 20 నెలల్లోనే అన్ని వర్గాల్ని వంచిన రేవంత్ సర్కార్ ప్రైవేటు రంగంలోని డ్రైవర్లను సైతం నట్టేట ముంచిందని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల ముందు అసంఘటిత రంగ కార్మికులు, గిగ్ వర్కర్లకు అరచేతిలో వైకుంఠం చూపించిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక ఉన్న పథకాన్ని కూడా రద్దు చేశారని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభించిన డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా పథకం ప్రీమియం ఎగ్గొట్టారని విమర్శించారు. ప్రమాద బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించి పెండింగ్ క్లెయిమ్లను వెంటనే సెటిల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎస్ రామకృష్ణారావును మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఈ మేరకు సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసిన ఆయన జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసీఆర్, హరీష్ రావు పేరుతో వేర్వేరు వినతి పత్రాలను ఇచ్చారు. వినతి పత్రాలు ఇచ్చి రసీదులు తీసుకున్నారు. వినతి పత్రాలను పరిశీలించి చెబుతామని సీఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. భౌగోళికంగా తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ ప్రణాళికల రూపకల్పన, అమలులో దేశంలోనే ముందు వరుసలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలో తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మంత్రి భూమి పూజ చేశారు. పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఆయన తయారీ రంగంలో అనేక మార్పులు రాబోతున్నాయని తెలిపారు. నమ్మకంతోనే కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నాయని చెప్పారు. స్థిరత్వం కోసం తోషిబా పనిచేస్తుందని నమ్ముతున్నట్లు శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ సహా వేర్వేరు హైకోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా చేస్తున్న 16 మంది జడ్జిలను పూర్తికాలం న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సహా 6 రాష్ట్రాల్లో న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించింది. రాష్ట్రపతి ఆమోదంతో కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ 16 మందిలో ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ హరనాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి, జస్టిస్ సుమతి, జస్టిస్ న్యాపతి విజయలను పూర్తిస్థాయి జడ్జిలుగా నియమించింది. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజముంటే డిక్లరేషన్పై ఆయన సంతకం చేయాలని ఎన్నికల సంఘం డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ విశ్లేషణ వాస్తవమని ఆయన నమ్మితే ఎలక్టోరల్ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాలని పేర్కొంది. రాహుల్ ఆరోపించిన తప్పుడు ఓటర్ల పేర్లకు సంబంధించిన వివరాలు సమర్పించాలని కోరింది. డిక్లరేషన్పై రాహుల్ సంతకం చేయకపోతే ఆయన తన విశ్లేషణ సరికాదని నమ్మినట్లేనని వ్యాఖ్యానించింది. డిక్లరేషన్ ఇవ్వకపోతే దేశానికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఈసీ డిమాండ్ చేసింది. ఓట్ల చోరీపై రాహుల్ చేసిన ఆరోపణలపై ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా ముఖ్య ఎన్నికల అధికారులు వివరాలు కోరారు. ఎన్ని ఓట్లు తప్పుగా ఉన్నాయి, ఎన్ని ఓట్లు తప్పుగా తొలగించారనే వివరాలని రాహుల్ గాంధీ డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కై సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేశాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ఆరోపణలకు సంబంధించి ప్రమాణపత్రం దాఖలు చేయాలన్న ఈసీ సూచనను ఆయన తప్పుపట్టారు. పార్లమెంటులో తాను రాజ్యాంగం పట్టుకుని ప్రమాణం చేసినట్లు చెప్పారు. బెంగళూరులో నిర్వహించిన ఓట్ అధికార్ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ ఢిల్లీలో నిన్న తాను విడుదల చేసిన డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లో ఈసీ వెబ్సైట్లు మూసివేశారని తెలిపారు. ఆ డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తే తమ బండారం బయటపడుతుందనే విషయం ఈసీకి తెలుసని రాహుల్ పేర్కొన్నారు. मैं यहाँ स्टेट से गारंटी देके कह रहा हूँ, हमारी मांग है कि इलेक्शन कमीशन हमें पूरी देश की इलेक्ट्रॉनिक वोटर लिस्ट दे, वीडियोग्राफी के रिकॉर्ड्स दे, और अगर ये हमें देंगे तो हम ये साबित कर लेंगे कि सिर्फ एक सीट नहीं चोरी हुई है, और सिर्फ कर्नाटका में नहीं चोरी हुई है, पूरे हिंदुस्तान में सीटें चोरी हुई हैं। इलेक्शन कमीशन बीजेपी का नहीं है, इलेक्शन कमीशन संविधान के लिए काम करता है, और कर्नाटक में सीट चोरी की गई है। 1 लोकसभा को हमने जांच करके निकाला है। मैं कह सकता हूं कि 1 से ज्यादा सीटें यहां चोरी हुई हैं।
ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 2025-26 సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయల సబ్సిడీకి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 10.33 కోట్ల మంది గృహ వినియోగదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ఎల్పీజీ సబ్సిడీ కింద 30,000 కోట్లు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. గత 15 నెలలు ఖరీదు కంటే తక్కువకు విక్రయించినందుకు వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు చమురు సంస్థలకు ఈ నిధులు ఇస్తోంది. సాంకేతిక విద్య పరిశోధనల్ని మెరుగుపరిచేందుకు ప్రతిపాదించిన ఎంఈఆర్ ఐటీఈ పథకం అమలుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఈ పథకం కింద 2025-26 నుంచి 2029-30 వరకు 4,020 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు 2,100 కోట్ల రూపాయలు రుణం ఇవ్వనుండగా ఈ పథకాన్ని 175 ఇంజనీరింగ్ కళాశాలలు 100 పాలిటెక్నిక్లలో అమలు చేయనున్నారు. ట్రంప్ టారిఫ్ల ఒత్తిడి మధ్య విదేశీ సంస్థాగత మదుపర్లు లాభాల స్వీకరణను కొనసాగిస్తున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో తీవ్ర ఒడిదుడుకుల మధ్య 79 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ విపరీతమైన అమ్మకాల ఒత్తిడితో 765 పాయింట్లు పతనమైంది. 80,000 బెంచ్ మార్కు దిగువకు పడిపోయింది. ఉదయం 80,478 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 80,550 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత అమ్మకాల ఒత్తిడి బాగా పెరిగిన కారణంగా ఒక దశలో 79,776 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 79,858 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 233 పాయింట్లు తగ్గి 24,363 పాయింట్ల వద్ద ముగిసింది.